రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇవాళ పునః ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు నరీష. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలోని వెలగపూడి సమీపంలో ప్రధాన వేదిక అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దీనికోసం 2 వారాలుగా యంత్రాంగం కావచ్చు, పోలీసు అందరూ కూడా శ్రమించారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా కూడా యంత్రాంగం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలి వస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి మహోజ్వల ఘట్టం కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. అందులో భాగంగానే రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే వాహనాలు కావచ్చు, వారికి సంబంధించిన ఆహారాన్ని కూడా సమకూరుస్తూ ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నారు. నిన్న సాయంత్రం వారందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఇవాళ ఉదయానికి గుంటూరు సమీపంలోని బాపట్ల అలాగే పల్నాడు జిల్లాలకు అందరూ కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లో వారందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా, సాధారణ ప్రజలందరికీ కూడా 5 మార్గాల్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు నిర్దేశించారు. 5 మార్గాలు కూడా ప్రధాన వేదిక వద్దకు రావచ్చు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సూచించారు. ఆ సంబంధిత రూట్ మ్యాప్లన్నీ కూడా అధికారులకు అందజేశారు. ఎందుకంటే ప్రతి బస్సుకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి వారు వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా వారిని తీసుకురావడం కావచ్చు, తీసుకుపోవడం కావచ్చు అంతా కూడా అతను సమన్వయపరుచుకుంటారు. ఉన్నతాధికారులతో మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేసుకుంటారు. అలాగే ప్రతి 25 బస్సులకు కూడా ఒక ఉన్నతాధికారిని నియమించారు. కాబట్టి ఆ ఉన్నతాధికారి ఆ బస్సులో ఉన్నటువంటి ఉద్యోగితో మాట్లాడుకుని ఆ వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. వారికి సంబంధించి వచ్చే మార్గంలోనే అల్పాహారము అలాగే మధ్యాహ్న భోజనం కూడా అందజేస్తారు. వెళ్లే మార్గంలో మళ్ళీ సాయంత్రం పూట భోజనం అందించే విధంగా అన్ని కూడా ప్యాకింగ్ ఫుడ్, ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళకి వడ్డించి పెట్టడం కష్టం కాబట్టి అన్ని కూడా ప్యాక్ చేసి అవన్నీ కిట్ల రూపంలో వారికి అందించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఉదయాన్నే చాలా చోట్ల కూడా అన్ని చోట్ల ఆ పులిహార కిట్లు అన్ని కూడా అందజేసి వారికి మజ్జిగ కావచ్చు, లేకపోతే మంచినీటి ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆ ప్యాకెట్లో ఆ యొక్క కిట్లో ఉండే విధంగా కూడా చూశారు. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే సమయంలోనే వారికి పార్కింగ్ ప్రదేశంలోనే వారికి భోజనం ప్యాకెట్లు కూడా అందజేస్తారు. తిరిగి వెళ్లే సమయంలో మళ్ళీ వారికి భోజనం కిట్లు కూడా అందజేస్తామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసులు అయితే ఉదయం నుంచి ఉన్నారు. మొత్తం పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిగా బందోబస్తు ఏర్పాట్లో ఉన్నారు. వేలాది మంది పోలీసులందరూ కూడా చుట్టుపక్కల మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా లోపలికి సజావుగా పంపించే విధంగా అయితే యంత్రాంగం నుంచి అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వెళ్లేటువంటి మార్గం అంటే ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది వీళ్ళందరూ వెళ్లేందుకు ఒక మార్గము, అలాగే మరొక మార్గం నుంచి సాధారణ ప్రజలు వెళ్లే కూడా ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా బందోబస్తు విధులను కూడా నిర్వహించే విధంగా వెళ్లేటప్పుడు కూడా మరొక మార్గం కూడా వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. తోపులాటలకు ఆస్కారం లేని రీతిలో ఎక్కువ మార్గాలు ఏర్పాటు చేసి ప్రజలు సజావుగా ఈ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించి మళ్ళా తమ సొంత ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాజధాని రైతులు, భూములు ఇచ్చిన రైతులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. వారికి 6 గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా సమీప ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఇప్పటికీ ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా అందజేసింది. మొత్తం వారందరూ కూడా వచ్చేందుకు వాళ్ళ మధ్యాహ్నం నుంచి వచ్చేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆకుపచ్చ కండవాళ్ళు ధరించి ఈ కార్యక్రమానికి పాల్గొనే విధంగా అయితే అమరావతి రైతులు, ఐకాస నాయకులు అందరికీ ఇప్పటికే కింది స్థాయి వరకు ఆ రైతులకు కావచ్చు, రైతు కూలీలకు, రాజధాని గ్రామాల ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఉన్నారు. అందరూ కూడా ఎక్కడికెక్కడ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇవాల్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకైతే రాజధాని రైతులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నందున వారందరికీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది వేసవి కాలం కాబట్టి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా జర్మన్ ప్రూఫ్ టెంట్లు వేశారు. ఎండకు ఇబ్బంది లేకుండా లోపల తాగునీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే నిన్న మొన్న కొన్ని చోట్ల వర్షం కురిసింది కాబట్టి వర్షం వచ్చినప్పటికీ ఇబ్బంది లేని విధంగా ఆ టెంట్లన్నీ కూడా వాళ్ళకి రక్షణగా ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇలా 2 రకాలు కూడా వర్షం రాకపోయినా వర్షం వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేని విధంగా కూడా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పార్కింగ్ సంబంధించి కూడా 11 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేలాదిగా వాహనాల్లో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. కేవలం ఆ బస్సులే దాదాపు 6,000 నుంచి 7,000 బస్సులు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు కూడా అద్దెకు తీసుకుని ప్రజలు ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నిలిపి ఉంచేందుకు సమీపంలోనే పార్కింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 11 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేశారు. కాబట్టి పార్కింగ్ సమస్య ఎలాంటి
తలెత్తబోదని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడితే కనుక సమీపంలో ఈ రహదారులన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కూడా ఆ 6 లైన్ల రహదారులు కాబట్టి ఆ రహదారుల పైన కూడా వాహనాలు పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్కింగ్ ప్లేసుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే అక్కడ కూడా కంకర చిప్స్ అని తొలగించారు కాబట్టి వర్షం పడినప్పటికీ ఇబ్బంది ఉండబోదని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా యంత్రాంగం వైపు నుంచి అయితే చేశారు. మరికొద్దిసేపట్లోనే ఈ మహోజ్వల ఘట్టానికి సంబంధించి తెరలేని ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఈ ప్రధాన వేదిక వద్దకు బయలుదేరుతూ ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చేవారంతా సమీపంలో ఉన్నారు. ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తమ నాయకులు కావచ్చు వారందరితో కలిసి సందడిగా ర్యాలీల రూపంలో బయలుదేరేందుకైతే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రజలతో పాటు రాజధాని ప్రాంత రైతులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అమరావతి పునర్నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.